జయ శ్రీ కుసుమహరనాథ్. కుసుమహరనాథ మహాప్రభుని హృదయామృతము పాగల్ హరనాథ్ లేఖావళి 4లో 1వ భాగము 29వ లేఖ. నా ప్రియమైన నాథాబాయ్, వరుసగా అందుకున్న నీ 2 జాబులను చదివి చాలా సంతోషించాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని తెలిసి మరింతగా ఆనందించాను. అవును నాయనా, సెలవులను ఈ విధంగా నీవు సర్వోత్కృష్టమైన రీతిలో వినియోగించుకోవాలి. శ్రీమద్ భాగవతాన్ని పఠిస్తూ ఉండు. అది నీకు అమితమైన ఆనందాన్ని ఇవ్వటమే కాకుండా ఆత్మను కూడా పరిశుద్ధి చేస్తుంది. ప్రభుని వద్దకు చేరుకునేందుకై సులభము దోషరహితమునైన మార్గాన్ని కేవలం భాగవతమే చూపుతుంది. దానిలో సందిగ్ధార్థాలు ఏమీ ఉండవు. అందలి సర్వ విషయాలు పట్టపగటి వెలుగులా సుస్పష్టంగా విశదంగా ఉంటాయి. చదువుతూ చదువుతూ సాగిపో. చివరకు శాశ్వతానంద ధామాన్ని చేరుకునే సరైన మార్గం నీకు అవగతమవుతుంది. కృష్ణ భగవానుని శరీరము ఆత్మ రెండును భాగవతమేనని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రియా, నా ప్రియమైన మాణిక్లాల్కు వ్రాసిన ఉత్తరంలో నీకు అంతటి ఆనందాన్ని కలిగించిన అంశం ఏమిటో నాకు బోధపడలేదు. అతడు నిశ్చయంగా మన ప్రభువునకు ప్రీతిపాత్రుడే. అతని అంతరంగం పరిశుద్ధమైనది. ఇహపరముల రెండింటి యందును అతడు అభివృద్ధిని అందుటను గమనించి నేను చాలా సంతోషిస్తాను. ప్రియా, మీరు నన్ను రోజు రోజుకు మీ చెంతకు మరింత చేరువగా లాక్కుంటున్నారు. మీ అందరితోనూ మరింత అంటిపెట్టుకొని ఉండేటట్లుగా చేస్తున్నారు. ప్రస్తుతం నేను దాదాపు మీ సన్నిహిత బంధువర్గంలో ఒకడినైపోతున్నాను. మిమ్మందరినీ చూడాలని ఉంది. ప్రభువు త్వరగా నన్ను మీ మధ్యకు తీసుకుని పోయి మిమ్మందరినీ చూపి ఆహ్లాదకరమైన మీ సహచర్యాన్ని అనుభవించేటట్లు అనుగ్రహించునుగాక. చిలిపివాడైన తన కుమారుడు తన సందర్శనం చేసుకునేందుకై ఆరాటపడుతున్నాడని మా అమ్మతో చెప్పు. తన పొరపాటు ఏమిటో నేను అక్కడకు వచ్చినప్పుడు ఆమె గ్రహించగలదు. ఏమైనా కుమారులు మంచివారైనా చెడ్డవారైనా తల్లులకు సమానంగా ప్రీతిపాత్రులే. కొడుకుల యోగ్యతలను బట్టి గాని గుణగణాలను బట్టి గాని తల్లులు తమ నిర్ణయాలను తీసుకోరు. బిడ్డలను వారు గుడ్డిగా ప్రేమిస్తారు. అందుకే మా అమ్మ ప్రేమానురాగాలను చూరగొంటానని ఆశగా ఉన్నది. ఆరోగ్యరీత్యా ఆమె బాగున్నదని ఆశిస్తున్నాను. ఆమెకు నా గౌరవ పురస్కారములను అందించండి. దయచేసి నా ప్రియమైన తల్లి మోతీ గారికి నా గౌరవ పురస్కారములను అందించండి. ఈ పనికి మాలిన బిడ్డను ఆమె మరువకుండునుగాక. కృష్ణాజీ పైననే సంపూర్ణంగా ఆధారపడి మధురతమమైన ఆయన నామమునందు సదా గౌరవ ప్రపత్తులను కలిగి ఉండమని ఆమెతో చెప్పు. ఈ ప్రపంచం కేవలము పరీక్షించేందుకై ఏర్పడిన స్థానమని, ఏ విషయములోనూ వెనుకపడిపోకుండా ఉండేందుకై ఇప్పటి నుంచి సరిగ్గా సిద్ధపడమని ఆమెతో చెప్పు. ఈ సంసారంలో తారసిల్లే సుఖాలు భోగాలు అన్నీ కూడా కేవలం దేవతా దుస్తులలో ఉన్న దెయ్యాలు మాత్రమే. ఇవి సాధారణంగా తమ కోసమని వెదికే వారినందరినీ తప్పుత్రోవ పట్టించి తుదకు
హీనాతిహీనమైన వినాశనానికి చేరుస్తాయి. మరికొంచెం జాగ్రత్త పడేందుకు ఇప్పటికే సమయం మించిపోబోతున్నది. సమయం మించిపోయిన తర్వాత చేసే ఆలోచనలు ప్రయోజనరహితాలు. అంతేకాదు, అవి దుఃఖాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి. అందువలన మానవుడు ఎప్పుడూ ముందుగా ఆలోచించి ఆ తర్వాతనే పని చేయాలి. ఈ సంసార విషయాన్ని సర్వము మరచి కృష్ణాజీనే తన సర్వస్వంగా చేసుకోవటం ఆమెకు శ్రేయస్కరం. ప్రియమైన నట్వర్లాల్, నీవు వ్రాసిన ఒక్క పంక్తికి ధన్యవాదములు. దానిలోని ప్రతి పదము నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. కృష్ణాజీ నిన్ను సురక్షితంగాను ఆరోగ్యంగాను ఉంచి జీవితం గడిపేందుకు నీకు సరియైన మార్గాన్ని చూపునుగాక. కృష్ణాజీని ప్రేమించేందుకై నీవు చిరకాలము జీవింతువుగాక. ప్రియమైన మాణిక్లాల్కు, విఠల్భాయ్కు నా హృదయపూర్వకమైన ప్రేమను అందించు. ప్రభువు వారిని సర్వవిధముల సర్వకాలములందున ఉల్లాసముగా ఉంచునుగాక. కృష్ణాజీని వారు ఎన్నటికీ మరువకుండెదరుగాక. అలా అయితే విచారం యొక్క నీడ కూడా వారి పాదాలను కూడా తాకలేదు. నీకును అమ్మకును నా గౌరవ పురస్కారములను మరొక మారు సమర్పిస్తూ ముగిస్తున్నాను. ప్రభుని కృప వలన పిల్లలంతా క్షేమంగా ఉన్నారు. అనురాగంతో నీ హర. కుసుమహర కుసుమహర కుసుమహర.